పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బోనీ కొట్టింది. నగరపాలక సంస్థలోని 1వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ నుంచి శ్వేత, బీజేపీ నుంచి రీమా బిశ్వాసులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. పోలీసులు, ఎన్నికల అధికారులు తమ అభ్యర్థితో బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారని ఆరోపించారు బీజేపీ నాయకులు. దీనిపై రామగుండం ఇన్ఛార్జి కమిషనర్, పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు కమలం నేతలు. फर्स्ट वार्ड में हम खड़े हुए तो इनको बार बार डेली फ़ोन आता है कि नॉमिनी से अपना नाम हटा लो। मुझे भी फ़ोन आया कि नॉमिनी से अपना नाम हटा ले। अब कौन कर रहा है तो मुझे नहीं पता, मुझे यहाँ का उतना पता भी नहीं है। तो इनको डेली फ़ोन आता है, 10-15 लोग कॉल करके बोलते हैं अपना नाम हटा लो, नाम हटा लो, नाम हटा लो बोल के। हम नाम नहीं हटाए बोल के इनको आज फ़ोन आके लेके गए पुलिस स्टेशन, केस करे, तुम्हारे ऊपर ये केस है, वो केस है, नाम हटाओ नहीं तो तुम्हारे को अंदर डाल देंगे, तुम्हारा काम भी चला जाएगा बोल के। फिर मैं जाके नॉमिनी वहाँ पे नाम उठाई, नाम उठाने के बाद फिर हमको लेके गए। लेने के बाद फिर इनका फ़ोन वो सब रिटर्न करे, फिर केस पेपर वो जो था पूरा फाड़ के दे दिए। बोले इसके बाद अगर तुम लोगों ने किसी को भी बताया कि पार्टी ऑफिस या बाहर कहीं भी कुछ बोला तो तुम्हारी पूरी फैमिली को देख लेंगे। విజయగిరి శ్వేత మన డివిజన్ అభివృద్ధి కోసము ధనవంతుగా వేసినటువంటి బీఆర్ఎస్ నుంచి బీఫామ్ తీసుకునే సమయంలో మన అభివృద్ధి కోసం, మన డివిజన్ అభివృద్ధి కోసం ఆమె స్వచ్ఛందంగా విడ్డా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టి రాము, శ్వేత గారికి మన డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన వార్డ్ నెంబర్ 1 నుంచి మల్లేష్ గారు నిల్చున్నారు కాబట్టి ఆయన ఇంతకుముందు చేసిన అభివృద్ధి పనులు అవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజ్ ఠాకూర్ సహకారంతో ఆయన అభివృద్ధి చేయాలని ఇంకా రోడ్ నెంబర్ 1 అని నేను స్వచ్ఛందంగా నా విరమణ తీసుకుంటాను.